టీడీపీలో ఎవరైనా క్రమశిక్షణ పాటించాల్సిందేనని వర్ల రామయ్య స్పష్టం చేశారు. టీడీపీలో కార్యకర్త ఎమ్మెల్యే ఎవరైనా ఒకటేనన్నారు. తిరువూరు ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటుతున్నారని తెలుస్తోందన్నారు. మీకు సీట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి గౌరవించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది శ్రీనివాస్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి కూడా ఆలోచించుకోండి, రిజర్వేషన్లు ఉండటం వల్లే ఎమ్మెల్యేలు అవుతున్నారు కొంతమంది, అందులో మీరు ఒకళ్ళు. అది జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు వేయాలా. నేను డిఫరెన్షియేట్ చేయట్లేదు. మేము వేరే ఎమ్మెల్యే ఫాస్ట్గా అడుగులు వేస్తున్నారు, నేను అంత ఫాస్ట్గా అడుగులు వేస్తున్నా, మీరు ఆచితూచి వేయవలసిందే. ఆ పరిస్థితులు కూడా మీరు దాటడానికి వీలేదని చెప్పి కూడా ఆయనకి క్షుణ్ణంగా తెలియచేయటం జరిగింది. ఆయన కూడా విన్నారు. ఆయన ఆ 11వ తారీఖున జరిగిన దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా స్పష్టంగా ఇన్ రైటింగ్ కూడా ఆయన ఇవ్వటం జరిగింది. అది కూడా చూసాం మేము. ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ జరిగిన గంటన్నర పాటు, 1:45 జరిగింది మాత్రం ఆయనతోటి. ఈ 1:45 జరిగినది అంతా కూడా క్రోడీకరించి అధ్యక్షుల వారికి కూడా మేము ఒక రిపోర్టు అధ్యక్షుల వారికి పంపిస్తాం. అధ్యక్షుల వారు ఏం నిర్ణయం తీసుకుంటారో ఆయన నిర్ణయిస్తాం. తర్వాత క్రమశిక్షణ కమిటీ తరఫున మేము చెప్పేది ఒకటే, క్రమశిక్షణ ఉల్లంఘించడానికి వీల్లేదు. తెలుగుదేశం పార్టీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డిసిప్లిన్. క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ. అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్లుగా యథేచ్ఛగా వ్యవహరించడానికి వీల్లేదు. మీరు దయచేసి మార్చుకోండి, మీ వ్యవహార శైలి మార్చుకోండి, అందరికి అనుకూలంగా ఉండండి. ప్రజలు మెచ్చేటట్టుగా మరలా పలు దఫాలు మీరు అక్కడ ఎమ్మెల్యేగా గెలవటానికి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి, అందరినీ కలుపుకొని పోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు, మార్చుకుంటారు, ఇటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారన్న నమ్మకం మాకుంది. మా రిపోర్ట్ మేము 5 సంతకాలు చేసి రిపోర్టు పైకి పంపిస్తాము. అది మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తాం. వారు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎవ్రీబడి హ్యాస్ టు అబైడ్ బై దట్ డెసిషన్. థ్యాంక్ యూ.